వచ్చారండి హీరో గారు. మొత్తానికి నీ ఫ్యూచర్ మామయ్య బైక్ మీద ఇంటికి వచ్చావన్నమాట. నోర్మి, అమ్మ వింటుంది. అయినా నీకెలా తెలుసు? చూసాంలే. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నావుగా. అయినా అది వర్క్ అవదు. ఆ అమ్మాయి నీకు దక్కదు. ఎక్స్ట్రా చేయకు అమ్మా. చూడు, ఓవర్ యాక్షన్ చేస్తుంది. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా? నేనేం చేశాను? అసలు నీలో ఏం చూసి ఆ అమ్మాయి నేను లైఫ్ పార్ట్నర్ గా చూస్ చేసుకుంది? నాకేం తక్కువ, ఇంట్లో అన్ని పనులు చేస్తాగా. బట్టలు తగ్గలను, వంట వండగలను. ఓహో, అంటే కుకింగ్ తో లైఫ్ నడుస్తుందా? మరి మనీ ఏం చేయవా? అది కూడా చేస్తున్నాగా. అవునవును, చాలా బాగా సంపాదించేస్తున్నావు. అందుకే ఇప్పటి వరకు నాన్న కొనిచ్చిన స్కూటీ తప్ప నీకంటూ ఒక ఓన్ బైక్ కూడా కొనుక్కోలేదు. నీకు తెలియని విషయాల్లో నువ్వు సైలెంట్ గా ఉంటే బెటర్. నేను ఆల్రెడీ నా బైక్ లోన్కి అప్లై చేశా. అప్లై చేసావు, కానీ రిజెక్ట్ అయిపోయిందిగా. నీ క్రెడిట్ స్కోర్ లోగా ఉందని. అయితే ఏంటి, నేను ఇప్పుడు నా క్రెడిట్ స్కోర్ ని ZFD క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి బిల్ చేస్తున్నా. ఏంటి, అసలు క్రెడిట్ కార్డ్ కి క్రెడిట్ స్కోర్ కి FD కి సంబంధం ఏంటి? చెప్తా. నేను నా క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవడానికి జస్ట్ 2000 ఫిక్స్డ్ డిపాజిట్ తో స్టార్ట్ చేస్తే నాకు లైఫ్ టైం ఫ్రీ జెట్ క్రెడిట్ కార్డ్ వచ్చింది. అది కూడా ఆల్మోస్ట్ 90% క్రెడిట్ లిమిట్ తో. అండ్ FD మీద 7% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. నేను నా క్రెడిట్ కార్డ్ ని రెస్పాన్సిబుల్లీ యూజ్ చేస్తే జస్ట్ 30 to 45 days లోనే నా క్రెడిట్ స్కోర్ 750+ అవ్వచ్చు. నిజమా? కానీ ఇది సేఫేనా? అవును, సేఫే. ద FD ఈజ్ RBI ఇన్సూర్డ్. మరి డాక్యుమెంట్స్, ఇన్కమ్ ప్రూఫ్ అవేం అవసరం లేదా? ఏం అవసరం లేదు. క్రెడిట్ స్టార్ట్ చేయడానికి బిగినర్స్ కి ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్. వావ్. సో ఇప్పుడు చెప్పు, నేను బైక్ కొనగలనా? కొనగలవులే. మరి ఆ అమ్మాయి కూడా నాదే కదా. నాకు నమ్మకం లేదు. నిన్ను మిమ్మల్ని మార్చలేం. మీరు కూడా మీ క్రెడిట్ స్కోర్ ని ఈజీగా పెంచుకోవాలనుకుంటే వెంటనే ZFD క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. లింక్ నా డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్ లో ఉంది. నిన్ను